కాంగ్రెస్ పార్టీ చేసిన నేషనల్ హెరాల్డ్ కుంభకోణం బయటపడుతుందన్న ఉద్దేశంతో ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ జైలుకు వెళ్లవలసి వస్తుందని ఇలాంటి అల్లర్లను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుంది. పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తా అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దాడిని సమర్థిస్తున్నారా? సమాధానం చెప్పాలి. పర్యాటకులుగా వెళ్లిన అమాయక ప్రజలను వారు ప్యాంట్లు విప్పి మర్మాంగాలను చూసి ఏ మతానికి చెందిన వారో గుర్తించి మీ మోడీకి చెప్పుకోండి అని కాల్చి చంపుతున్నారంటే ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు భారతదేశ ప్రజలు గ్రహించాలి అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు. జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి ఉగ్రదాడిలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నా. జమ్మూ కాశ్మీర్లో అర్లలకు అడ్డాగా గతంలో కాంగ్రెస్ పార్టీ వాడుకునే పరిస్థితి ఉండే. నరేంద్ర మోడీ గారు 317 జీవో ఆర్టికల్ను రద్దు చేసి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి తరుణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ భారత రాజ్యాంగాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉండే. అప్పుడు దాడులు చేసేటటువంటి వారికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంత లింక్స్ ఉన్నది అన్నట్టుగా మనకు స్పష్టమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నా. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ వారు యథేచ్ఛగా కుంభకోణం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం జరిగింది. ఇక్కడ ఈడీ సంస్థలు వారి మీద వచ్చినటువంటి కుంభకోణ ఆరోపణ నిజమవుతుందని చెప్పేసి వారిని ఎక్కడ జైలుకు పంపిస్తారో అన్న ఆలోచనతో నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను పెట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత అల్లర్లు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా దాని నుంచి తప్పుదోవ పట్టియడం కోసమే ఈ ఉగ్రవాదిని దాడిని కూడా ప్రేరేపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నా. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని యావత్ భారతదేశం అంతా కూడా చైతన్యవంతులై తిరగబడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతం. కనీసం అక్కడికి చూద్దామని ఆ పర్యాటక ప్రాంతాన్ని, ఆ అందమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చూద్దామని వెళ్ళినటువంటి పర్యాటకులను వారి యొక్క పాయింట్లను ఇప్పి వారు ఏ మతానికి చెందినవారో చూసి మీరు మోడీకి చెప్పుకోండిరా, మీ మోడీకి చెప్పండిరా అని చెప్పేసి దుర్మార్గంగా కాల్చి చంపారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితితో మన భారతదేశ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి కారకులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఇంత మత ప్రేరేపణలను రెచ్చగొట్టే విధంగా మతం అడిగి మర్మంగాలు చూసి కాల్చి చంపుతున్నారంటే ఏ రకమైన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఒకసారి భారతదేశ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసైగల్లో నడుస్తుందని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు యథేచ్ఛగా మన భారతదేశంలో ఉండి మన భారతదేశ స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటూ నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానన్నటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇలా 30 మందిని నిలువున నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ని ప్రేమిస్తానన్నటువంటి నాయకులు ఏం మాట్లాడతారో, దీనికి ఏ విధంగా స్పందిస్తారో వారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నా. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని యావత్ భారతదేశ ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండించాలని, అదేవిధంగా దీని మీద పూర్తిగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు విషయం ఎక్కడ బయటపడుతుందో ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందనే ఈ మతపరమైన ఆరోపణలు సృష్టించి ఈ ఉగ్రవాది దాడులకు ప్రేరేపిస్తున్నారని చెప్పేసి నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.